మొదటి అధ్యాయము మొదటి వచనం నుండి కొన్ని వచనాలు సహాయకరంగా చూద్దాం. తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తు నందును ఉన్న తెసలోనికైల సంఘమునకు పౌలును సిల్వానును తిమోతియును శుభమును చెప్పి వ్రాయినది, కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచు మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపనము చేయుచు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము. ఎలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రముగాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమై ఉంటిమో మీరు ఎరుగుదురు. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకున్న వారైతది. కాబట్టి మాసిదోనియాలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరి అవుతుంది. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలోను అకయలోను మ్రోగెను. అక్కడ మాత్రమే గాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయను గనుక మేమేమియో చెప్పవలసిన అవశ్యము లేదు. మీ యొద్ద మాకెట్టి ప్రవేశం కలిగనో అక్కడి జనులు మమ్మును గురించి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవం గలవాడును సత్యవంతునకు దేవునికి దాసులగుటకును దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరు ఏలాగూ దేవుని వైపుకు తిరిగితురో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. ప్రభు తన వారు వెళ్ళిపో అని చెప్పినప్పుడు తెసలోనిక పట్టణానికి చేరుకున్నాడని, తెసలోనిక పట్టణానికి వెళ్ళినప్పుడు సువార్త సమాజ మందిరంలో చెప్పాడు. యూదులు వ్యతిరేకించారు, కొంతమంది అల్లరి చేశారు. అయినా కొంతమంది ప్రభువును అంగీకరించారు. 3 వారాలు సువార్త ప్రకటించగా 3 వారాలలోనే సంఘము ఏర్పడింది. 3 వారాలంటే 3 8 24 రోజుల, 3 9 27 రోజుల, 3 7 21 రోజా? 3 ఏళ్ళు 21 రోజులు సంఘము ఏర్పడడం చాలా కష్టం, చాలా అసాధ్యం. పరిశుద్ధాత్మ బలంగా బలపరచిన కారణాన రోజుల్లోనే 21 రోజుల్లోనే సంఘము ఏర్పడడం చాలా ఆశ్చర్యం. కోడి పిల్లల్ని చేయడానికి కూడా ఎన్ని రోజులు? 21 రోజులే కదా. ఒక మంచి పరిచర్య దేవుని ఆత్మ అక్కడ జరిగించాడు, సంఘము ఏర్పడింది. కానీ మామూలుగా ఉన్నట్టే వ్యతిరేకత తెసలోనిక పట్టణంలో కూడా కలిగింది. అక్కడి వారు కూడా అయ్యా మాకిష్టమే కానీ మీరు వెళ్ళిపోవాలి అని రాత్రికి రాత్రి బెరయ పట్టణానికి పౌలును పంపించేశారు. ఫిలిప్పులో ఉన్నవారు పంపించారు, తెసలోనికలో ఉన్నటువంటి వారు పంపించారు. బెరయలో ఉన్నటువంటి వారు కూడా ఏం చేశారనంటే, అయ్యా పౌలు గారు మీరు ఉండడం మాకు సంతోషమే కానీ మీరు తిమోతిని ఉంచండి, లేక తీతును ఉంచండి, మీరు వెళ్ళండి అని పౌలును పంపారు. అక్కడ నుండి పౌలు ఏథెన్సుకు వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళినా పౌలును వెళ్ళిపో అంటున్నారా, ఉండిపో అంటున్నారా? వెళ్ళిపో అంటున్నారు. సత్యానికి ఎప్పుడైనా ఎక్కడైనా లోకంలో ఏముంటుంది? వ్యతిరేకత. సత్యాన్ని లోకం అంగీకరించదు, ఒప్పుకోదు. కనుక
సత్యం ప్రకటిస్తున్న పౌలు గారికి వ్యతిరేకతలు ఉన్నాయి, వెళ్ళిపో అంటున్నారు. కానీ ఎక్కడికి వెళ్ళగొట్టబడ్డాడో అక్కడ దేవుని పని విస్తారంగా జరిగింది. వెళ్ళిపో అనడం వలన వెళ్ళగొట్టిన వారికేమో నష్టం కలిగింది, చేర్చుకున్న వారికేమో మేలు కలిగింది. దేవుని సేవకులను వెళ్ళిపో అంటే వెళ్ళిపో అన్న వారికి ఎప్పుడైనా నష్టమే. ఉండయా మాకు వాక్యం చెప్పాయా అన్నవారికి ఎప్పుడైనా ఆశీర్వాదమే కదా. పౌలుకు విశాలమైన స్థలం ఉంది కనుక ఐరోపా ఖండమంతటా వెళ్ళగలడు, సువార్త అందించగలడు. కానీ వెళ్ళిపో అన్న వారికి నష్టం ఉన్నది. అలాగున్న పౌలు ఏథెన్సు నుండి మరలా కొరింథీ పట్టణానికి వెళ్ళిపోయాడు. ఏథెన్సు పట్టణంలో వెళ్ళిపో అన్నవారు లేరు, వ్యతిరేకత అంతా లేదు. కానీ పని మందంగా ఉంది కనుక, చురుకుగా లేదు కనుక, తీవ్రంగా లేదు కనుక, పని ఎక్కువగా జరగని స్థలంలో ఎక్కువ కాలం ఉండి నష్టపరచడం కంటే పని జరిగే సమయంలో సాగిపోవటం మేలని ఎంచిన పౌలు ఏథెన్సు నుండి మరలా కొరింథుకు వెళ్ళిపోయాడు. పని లేనప్పుడు ఒకే చోట ఎక్కువ కాలం ఉండడం అంత ప్రయోజనకరం కాదు కదంతే. కొరింథుకు వెళ్ళాడు. పట్టణంలో నాకు బహుజనం ఉన్నది. పౌలు, నువ్వు ధైర్యంగా ఉండు, వారు మాట్లాడొద్దు అంటారు కానీ నువ్వు మాట్లాడుతూనే ఉండు. వారు మాట్లాడొద్దు అంటుంటారు కానీ నువ్వు మాట్లాడుతూనే ఉండాలి. పట్టణంలో నాకు బహుజనం ఉన్నదని చెప్పగా సంవత్సరం మీద 6 నెలలు ఉండి దివ్యమైన సేవ పౌలు కొరింథీ పట్టణంలో జరిగించాడు. ఆ కొరింథీ పట్టణం చేరిన తర్వాత చాలా కాలం, సంవత్సరంన్నర అక్కడ ఉన్నాడు కనుక ఇక్కడ అక్కడక్కడ చేసి వచ్చిన సంఘాల మీద పౌలుకు భారముండి కూర్చొని తీరిక సమయాల్లో ఆయన ఒక పత్రిక రాశాడు. ఆ పత్రిక తెసలోనిక సంఘానికి రాశాడు. కొరింథులో ఉండగా తీరిక సమయాల్లో పౌలు తెసలోనిక సంఘానికి మొదటిగా పత్రిక రాశాడు. రమాపత్రిక మొదటి పత్రిక అన్నట్టుగా బైబిల్లో చేర్చబడింది. కానీ పౌలు రాసిన వ్రాతల్లో మొదటి పత్రిక ఎవరిదనంటే తెసలోనిక సంఘానికే. తెసలోనిక సంఘానికి జరిగిన సంగతులని కూడా ఒక రీకాల్, ఒక రిమైండర్, ఒక రివ్యూ, జరిగిన సంగతి అంతా వారికి మరలా జ్ఞాపకం చేస్తూ రాసిన పత్రికే తెసలోనిక పత్రిక. మీరు చేర్చుకున్నారు, మీకు చాలా థ్యాంక్స్ అని చెప్పడానికి రాసిన పత్రికే తెసలోనిక పత్రిక. మీ విశ్వాసం కదిలిపోద్దేమో శ్రమల వలన, మీ విశ్వాసం కదలకూడదు అని వారిని స్థిరపరచడానికి తిమోతిని పంపాను, 3వ అధ్యాయం చెప్పాడు. ఆ తిమోతిని పంపిన పత్రిక వ్రాస్తున్నాను అని పత్రిక వ్రాశాడు. వారి విశ్వాసాన్ని బలపరచడానికే పత్రికలు. ఈ రోజుల్లో కూడా అప్పుడప్పుడు మనకు పత్రికలు వస్తూ ఉంటాయి. ఆయన మంచోడు కాదు, ఈయన మంచోడు కాదు, ఆయన సరైనోడు కాదు, ఈయన సరైనోడు కాదు, నేను చాలా మంచోడిని, నాలాంటి భక్తుడు లేడు అనే పత్రికలు సంఘాలకు నష్టం. అటువంటి వద్దు. కుటుంబాలకు, ఆత్మలకు, సంఘాలకు మేలు కలిగించే పత్రికలు మనం రాయాలి. పౌలు కొన్న 3-fold మినిస్ట్రీస్లో 3 రకాల పరిచర్యల్లో మొదటిది ప్రజలకు ఎదురుగా ఉన్నప్పుడు నేరుగా వాక్యాన్ని బోధిస్తాడు. అక్కడి నుండి వెళ్ళిపోతే గదిలో కూర్చొని వారి కోసం మోకరించి ప్రార్థన చేస్తాడు. వీలైతే వారి అవసరాన్ని బట్టి ఆయన ఒక పత్రిక కూడా వారికి వ్రాసి పంపిస్తాడు. ఓరల్ మినిస్ట్రీ, ప్రేయింగ్ మినిస్ట్రీ అండ్ రిటర్న్ మినిస్ట్రీ, 3 రకాలైన పరిచర్య పౌలు చేస్తాడు. ఎదురుగా ఉన్నప్పుడు వాక్యం చెప్తాడు. గదిలో ఉన్నప్పుడు ఎవరెవరు వాక్యం విన్నారు, రక్షించబడ్డారు, బలహీనంగా ఉన్నారు, వారి కోసం పేరెత్తి ప్రార్థన చేస్తాడు. అక్కడ ప్రార్థన మాత్రమే కాదు, తన పత్రిక అవసరం అని గ్రహించినప్పుడు కొన్ని ఉత్తరాలు, పత్రికలు పౌలు రాస్తున్నాడు. అటువంటి పత్రికలు 14 పత్రికలు, హెబ్రీ పత్రిక కూడా కలుపుకుంటే తెసలోనిక సంఘానికి చాలా సత్యాలు పౌలు రాశాడు. మొదటి వచనంలో తండ్రి అయిన దేవుని యందు, ప్రభు అయిన
యేసుక్రీస్తు నందును ఉన్న సంఘము తెస్సలోనికలో కాదు ఉన్నది. ఎక్కడుంది? తండ్రిలో ఉన్నది, ప్రభువులో ఉన్నది. అలా ఉంటేనే సంఘం భద్రం. ఊళ్ళో ఉంటే కాదు, లేకపోతే వ్యక్తుల ఆధ్వర్యంలో ఉంటే కాదు, ప్రభువులో ఉంటే, తండ్రిలో ఉంటేనే సంఘానికి భద్రం. ఆయనతో ఉన్న సంబంధం ఆయన భద్రతకు సాదృశ్యం, ఆయన సహవాసాన్ని సాదృశ్యం. ఆ పత్రికలో ఏం పేర్లు రాశాడు చూస్తారు. వచనం 1 చదవనేమన్నాడు చూద్దాం. 1 అధ్యాయం 1 వచనం చదవనేమన్నాడు? తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికలో ఉన్న సంఘం, తెస్సలోనికల సంఘమునకు అపోస్తలుడైన పౌలు అని కానీ, దాసుడైన పౌలు అని కానీ అవి లేకుండా చాలా సింపుల్గా పౌలు అన్నాడు అంటే మర్చిపోయాడా? అపోస్తలుడైన పౌలు అంటాడు ఎఫెసీ పత్రికలో, కొరింథీ పత్రికలో, కొన్ని పత్రికల్లో. క్రీస్తు యేసు దాసులైన పౌలు అంటాడు ఫిలిప్పీ పత్రికలో. ఒక్కొక్క చోట ఆయన ఎవరో చెప్పాడు, కొన్ని చోట్ల ఆయన పేరు మాత్రమే రాసుకున్నాడు. ఈయన డాక్టర్ గారు కాదండి అని ఎవరైనానంటే డాక్టర్ అని చెప్పుకుంటాం. ఈయన డాక్టర్ గారే అని అందరూ తెలిసినప్పుడు ఇంకా పేరు చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన అపోస్తలుడు కాదు అని ఎవరైనా మాట్లాడితే అపోస్తలునే అని గట్టిగా చెప్పడానికి, జవాబు చెప్పడానికి అపోస్తలుని అని వ్రాసుకున్నాడు. మనమందరం తగ్గించుకొని ఉండాలి, తగ్గింపులో ఉండాలి అని చెప్పాలనుకున్నప్పుడేమో క్రీస్తు యేసు దాసుడైన పౌలు అని రాసుకున్నాడు. అక్కడ అపోస్తలుడని కానీ తగ్గింపుని కానీ అవసరమైనప్పుడు కేవలం ఆయన పౌలు అని మాత్రమే రాసుకున్నాడు. ఎప్పుడు ఏ పదాన్ని ఎక్కడ ఎంత తూకంలో వాడాలో అది పౌలుకు బాగా తెలుసు. అందుకే కాని స్థలాలలో, అవసరము లేని చోట తన గొప్పతనాన్ని చెప్పాడు. తగ్గించుకోవాల్సిన సమయంలో తప్పకుండా అక్కడ ఏం చేస్తాడు? తగ్గించుకుంటాడు. ఇక్కడ అవసరం లేదనుకున్నప్పుడు మామూలు పేరే రాసుకుంటాడు. పౌలు అంతే చాలు కదా. పౌలును ఇంకేమన్నాడు అక్కడ చదవనేమన్నాడు? పౌలును, సిల్వానును, తిమోతియును. వీళ్ళెవరండి? సిల్వాను, తిమోతి వీళ్ళెవరు అని అంటే వీరు 2వ సువార్త యాత్రలో పౌలుతో కలిసి నడిచి దేవుని సేవలో నలిగిన వారు, నమ్మకంగా ఉన్నవారు, దేవుని సేవలో వారు నిలబడి పోరాడినటువంటి వారు కనుక వారి పేర్లు అక్కడ వ్రాస్తున్నాడు పౌలు గారు. సిల్వాను, శీల రెండు ఒకరే. సిల్వాను పేరు రాస్తున్నాడు ఎందుకంటే బర్నబా ఆగిపోయిన తర్వాత బర్నబా స్థానాన్ని భర్తీ చేయగల సమర్థుడు ఎవరనంటే అక్కడ సిల్వాను గురించి ఆలోచన చేస్తే సిల్వాను యోగ్యుడని సిల్వాను తన వెంట పిలుచుకున్నాడు. బర్నబా అంతటి వాడు కాడు, వయసులోనైనా, అనుభవంలోనైనా, వరములోనైనా. కానీ పని ఆగకూడదని వయసులో చిన్నవారైనా, అనుభవంలో చిన్నవారైనా, వరములో చిన్నవారైనా పని ఆపకుండా సాగాలంటే వ్యక్తులు ముఖ్యమా, వారి పరిచర్యలు ముఖ్యమా చెప్పాలి. ఏమండి, వ్యక్తులు ముఖ్యమా, పరిచర్య ముఖ్యమా? ఈ జాన్సన్ గారు వస్తానన్నాడు, రాలేదు, కాబట్టి ఆపుదామా, మరొకరు చేత చెప్పిద్దామా? ఏం చేయాలి? ఆ వ్యక్తి కోసం కనిపెట్టుకొని ఆయన రాలేదని బాధపడటం కంటే, ఆగిపోవటం కంటే మరొకరి చేత దాన్ని సాగించడమే. వ్యక్తుల మీద, అనుభవాల మీద, వరాల మీద, తలాంతుల మీద, సామర్థ్యాల మీద ఆధారపడేది దేవుని సేవ కాదు. అందుకే చిన్నవాడైన సిల్వానును వెంట తెచ్చుకున్నాడు, ఆఖరి వరకు ఉన్నాడు. తిమోతి కూడా మార్కు వలె పిరికితనం గలవాడే, పిరికివాడే. మార్కు పిరికివాడే, తిమోతి కూడా పిరికివాడే. మార్కుకు తిమోతికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే పిరికితనముతో మార్కు పారిపోతాడు, తిమోతి పిరికివాడే కానీ పారిపోవడం మాత్రం చెయ్యడు. ఎవరో చెప్పాలండి, ఎవరు? తిమోతి. పిరికివాడే కానీ పారిపోడు తిమోతి.
ఇక మార్కు మాత్రం పిరికితనంతో పాటు పారిపోయి మీరేమన్నా చావండి ఏం చేస్తాడు, ఇక పారిపోతాడు. తిమోతి భయపడతా ఉంటాడు కానీ దేవుని సేవ కోసం అక్కడ కదిలి మాత్రం పోడు. ఎఫెస్కి వెళ్ళాలా, వెళ్తానంటాడు. కొరింథీకి వెళ్ళాలా, వెళ్తానంటాడు. తెస్సలోనికి వెళ్ళాలా, వెళ్తానంటాడు. అక్కడ శ్రమలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి అని ఎరిగినా కూడా, తెలిసినా కూడా నేను వెళ్ళను అని చెప్పాడెవరు? తిమోతి. భయస్థుడే కానీ దేవుని సేవలో పారిపోయే తత్వం తిమోతికి లేదు. మంచి వరం కలిగిన వారు కావాలన్నా, పారిపోయేవారు కావాలన్నా మనకు చెప్పాలండి. బాగా పాడగలిగిన వారు కావాలన్నా, పారిపోయేవారు కావాలన్నా, ఎవరు కావాలి? ఏమండి? బాగా పాడగలిగిన వారు. బాగా పాట పాడతాడయ్యా, దూతం అంటే మాత్రం ఆ మధ్యలో ఉండడయ్యా, అటుంటాడు మనకెందుకు కదా. వారు కష్టపడ్డారు కనుక పౌలు ఆలోచించి ప్రోత్సహిస్తూ పౌలు అన్నాడు, అయ్యా మీ పేర్లు కూడా ఏర్పాటు చేస్తున్నానని ఆ పత్రికలో పౌలు గారితో పాటు శీల పేరు మరియు తిమోతి కూడా పేరు పెట్టాడు. ఆకరణ పెట్టాలా, మధ్యలో పెట్టాలా, ప్రారంభంలో పెట్టాలి, పెద్ద టాపిక్ అయిన తర్వాత ఆకరణ పెట్టాలా, మధ్యలో పెట్టాలా, మొదట్లోనే పెట్టాలా చెప్పాలండి. ఎక్కడ పెట్టాలి? రూపాయి ఇవ్వకపోయినా, ఒక పూట కష్టపడిపోయినా డాక్యుమెంట్లో నా పేరు ఏదనే తరం. ఏ తరం ఇది? ఈ తరం ఏ తరం? అన్న రిజిస్ట్రేషన్ చేయించావంట, నా పేరు ఏది? రూపాయి ఇలేదు కదా అంటే రూపాయి ఇవ్వకపోతే అది ఆ తరం, ఈ తరం. కానీ అంత కష్టపడ్డ వారి పేర్లు చేర్చాలంటారా, వద్దంటారా? చెప్పండి, చెప్పాలండి. కష్టపడ్డ వారి పేర్లు రాయాలా లేదా? రాసి తీరాలి. సిల్వాను కష్టపడ్డాడు, తిమోతి కష్టపడ్డాడు. ఆకరణ పెట్టాలనా, మధ్యలో పెట్టాలనా, ప్రారంభంలో పెట్టాలనా, పౌలు గారి పేరు ప్రక్కనే పెట్టాలనా? ఎక్కడ పెట్టాలి? పౌలు గారికి ఉన్న ప్రోత్సాహం ఎంత గొప్పదంటే, వీరిని ప్రోత్సహించాల ఉద్దేశం చేత వారెంత చిన్నవారైనా, తనతో సమకాలికులు కాకపోయినా, సమాన వరం, అనుభవం, సామర్థ్యం లేకపోయినా వారిని ప్రోత్సహించడం కొరకే తన ప్రక్కనే వారి పేర్లు పెట్టి వారిని ఎంత ఘనపరిచాడో. యోనాడ్ వారిని ఘనపరిచాడు, వారిని ప్రోత్సహిస్తున్నాడు. కాబట్టి మన పేరు అక్కడ చేర్చబడాలంటే కొద్దో గొప్ప ప్రయాసపడాలా లేదా? చెప్పండి, ప్రయాసపడాలేదా? ప్రయాసపడాలా. ప్రయాసపడితే ఒకవేళ పౌలు మర్చిపోయినా మన ప్రభు అని మర్చిపోయేవాడు కానే కాదు. 3 పేర్లు అక్కడ చేర్చబడ్డాయి. అంటే వీఆర్ వన్ అనే సిగ్నల్ పౌలు ఇస్తున్నాడు. వీ హ్యావ్ ది యూనిటీ అమాంగ్స్ట్ us అనే సిగ్నల్ అక్కడ ఇస్తున్నాడు. ఇక్కడ ఎక్కువ తక్కువ లేదు. వీఆర్ వన్, మేము ఐక్యంగా ఉన్నాం, మేము ఒకటే. మా మధ్య పొరపచ్చాలు లేవు, తేడాలు లేవు, స్పర్ధలు లేవు, మా మధ్య బలహీనతలు లేవు, మేము ఒకటే అని ఆ మంచి సిగ్నల్, మంచి సూచన ఇవ్వడం కోసమే పౌలు గారు కదా అక్కడ 3 పేర్లు చేర్చాడు. ఒక పేరు పౌలు, రెండో పేరు సిల్వాను, మూడో పేరు తిమోతి. వరుసగా కూడా పెట్టాడు. ఎవరిది ముందో, ఎవరిది వెనకో, ఎవరి తర్వాతో వరుస పౌలుకు బాగా తెలుసు కదా. పౌలు పేరు మొదట పెద్దవాడు, తర్వాత ఇంకొంచెం పెద్దవాడు సిల్వాను, ఇంకొంచెం చిన్నవాడు ఎవరండి? తిమోతి. కాదయ్యా, తిమోతి పేరు ఫస్ట్ రాయి ఆఖరి రాసేవేంది? ఒక ఆయన పేపర్లు చించి పడేసాడంట. పేపర్లు చూసి చించి పడేసాడంట, మొహాన్ని కూడా వేసాడంట. ఇట్లా ప్రింట్ చేసేది నువ్వు అని. ఎట్ట చేశానయ్యా అంటే ఆఖరి నా పేరు రాసేది అన్నాడట. ఆఖరి నా పేరు రాసేది మరి ఎక్కడ రాయమంటారయ్యా అని అంటే ఫస్ట్ రాయి అన్నాడంట. ఎక్కడ రాయాలా? ఫస్ట్ పేరు రాయాలట. ఇక మీటింగ్ స్టార్ట్ అయింది, నేను కూడా అక్కడే ఉన్నాను. ఇక భయపడతా వచ్చి, అన్న మీరు ఫస్ట్ చెప్పాలన్నాడు. నీకు తలకాయ ఉందా, బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా? అసలు నేను ఫస్ట్ చెప్పాలన్నా? నువ్వే కదయ్యా ఫస్ట్ పేరు రాయించుకునే. పేపర్లోనేమో ఫస్ట్ పేరు రాయి, ఇచ్చేటప్పుడేమో ఆఖరి నువ్వు. ఏమిటి సంఘాల్లో ఇటువంటిది మారాలి, మార్పు చెందాలి, మనమే మార్చాలి. ఇటువంటి వాటికి మనం దూరంగా ఉండాలి. పౌలుకు
ఆ వరస తెలుసు కదా. అందుకే పౌలు, సిల్వాను, తిమోతిని ఆ ముగ్గురు పేర్లు మా మధ్య పొరపచ్చాలు లేవు, ఐక్యత ఉంది అని చెప్పడానికి, ఆ సిగ్నల్ ఇవ్వడానికి ఆ పేర్లు రాశాడు. కష్టపడ్డవారి పేర్లు వ్రాయడం న్యాయం గనుక అందుకే ఆ పేర్లు రాశాడు పౌలు. అందుకే ఎక్కడ ఉంటున్నాడు, పౌలు, శీల, తిమోతి మీకు శుభను చెప్పి వ్రాస్తున్నదని ఈ పత్రిక ప్రారంభం చేశాడు. మొదటి అధ్యాయంలో 3 మాటలే చెప్పి నేను త్వరగా ముగించాలి. మొదటి అధ్యాయం దయచేసి చదవండి. వచనము 4 చూస్తారా? వచనం 4. ఎలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మీరు ఏర్పరచబడిన సంగతి కదా. గాస్పెల్ హాల్ అద్దంకి టౌన్లో ఏర్పరచబడిన సంగతి, ఒంగోలు బ్రదరన్ అసెంబ్లీస్ ఏర్పరచబడిన సంగతి, అసలు గుంటూరులో ఏర్పరచబడిన సంగతి, ఆంధ్రప్రదేశ్లో బ్రదరన్ అసెంబ్లీస్ ఏర్పరచబడిన ఆ సంగతి కదా మీకు తెలియను కదా అన్నాడు కదా. మీకు తెలియను అనగా మా సువార్త మాటతో మాత్రమే కాదు, శక్తితోను పరిశుద్ధాత్మతోను సంపూర్ణ నిశ్చయతోను మీ యొద్దకు వచ్చిన సంగతి మాకు తెలియను. మాకు తెలుసు 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 అనే మాట ఈ పత్రికలో ఎన్నిసార్లు అన్నాడో పౌలు గారు. పౌలు తన పత్రికలో వీరికి తెలిసిన సంగతులు రాస్తున్నాడా, తెలియని సంగతులు రాస్తున్నాడా? తెలిసిన సంగతులే. మనము తెలిసిన సంగతి చెప్పుకోవాలన్నా, తెలియని సంగతి చెప్పుకోవాలన్నా? తెలిసినే చెప్పుకోవాలా. నువ్వు చూసావంటగా, నువ్వు చూసావా అని అంటే నేను చూడలేదన్నా, చూశాను, ఎవరో చెప్పారన్నా, వాళ్ళు చెప్పానన్నా అన్నాడు. అక్కడికి పోయాం, ఖర్చు పెట్టుకుని డబ్బులు పెట్టుకొని నువ్వు చూసావా అన్నాం. నేను కూడా చూడలేదన్నా, అనుకుంటుంటే విన్నానన్నా అన్నాడు. మళ్ళీ అక్కడికి వెళ్ళాం, నీకేమని తెలుసా? నేను కూడా అన్నీ సెకండ్ హ్యాండ్ తప్పితే కదా. నీకు తెలియనివి నువ్వెందుకు చెబుతావు? ఇక్కడ పౌలు చెప్తున్న సంగతి ఏంటంటే, మీకు తెలుసు మా సంగతి, మీ సంగతి మాకు తెలుసు. చదువుతారు అక్కడ ఏమన్నాడు? మాకు తెలియను ఎలా సువార్త మీ యొద్దకు వచ్చిందో, ఎంత శక్తితో వచ్చిందో, ఎంత నిశ్చయత వచ్చిందో, ఎంత ఆత్మ నడిపింపుతో వచ్చిందో అది మాకు తెలుసు. వి నో ఇట్. మాకు తెలుసు. అది మేము బయలుదేరినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని బలపరిస్తేనే వచ్చామని మాకు తెలుసు. మా సువార్తలో ఒట్టి మాటలే కాదు, శక్తి ఉందని మాకు తెలుసు. మా సువార్తలో నిశ్చయిత ఉందని మాకు తెలుసు. అయ్యా, గంటసేపు వాక్యం చెప్పావు కదా, నమ్ముతారా నమ్మరా అని అంటే అసలు నాకే నమ్మకం లేదయ్యా వారు నమ్ముతారని అన్నాడు ఈయన. అంటే ఈ చెప్పినోడికి ఏం లేదు నిశ్చయిత లేదు. అది కాదు పౌలు చెప్తా ఉంది ఇక్కడ. మాకు తెలుసు, వీ హ్యావ్ అష్యూరెన్స్. మాకు ఒక నిశ్చయిత ఉన్నది కదా, నిశ్చయిత ఉన్నది. సువార్త ఎవరికైనా చెప్పేవారికి లోపల ఏముండాలి? నిశ్చయిత. శక్తితో చెప్పాలి. గొంతు పోయిందయ్యా చూద్దామంటే ఏ శక్తి? పెంచయ్య, ఇంకా పెంచయ్య, పవర్ పెంచయ్యా. ఏ పవరు? ఏం పవరు? యాంప్లిఫైర్ పవర్ కాదు, లోపల శక్తి కదా, ప్రార్థన శక్తి. మేము శక్తితో చెప్పాం, ప్రార్థన శక్తి. నిశ్చయతో చెప్పాం, లోపల దేవుని పని జరుగుతుంది, అనుమానం లేదు అని బయలుదేరాం. అలాగే అనుకున్నాం, అలాగే జరిగింది కనుక మాకు నిశ్చయత ఉన్నది. ఇక మూడవది, ఆత్మ నడిపింపు మాకు ఉన్నది. ఆ త్రోయలో కూర్చొని ఏ ఊరు వెళ్ళాలా, ముసియకు వెళ్ళాలా, బితునికి వెళ్ళాలా,
ఆసియాకు వెళ్ళాలా, ఏ ఊరు వెళ్ళాలి అర్థం కాక మేము త్రోయలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మాకు బయలుపరచాడు కనుక మా ప్రయాణం, మా సేవ ఆత్మ నడిపింపు ప్రకారంగా చేసేమే తప్ప మేము ఉద్రేకంతో చేసినటువంటి వారిని కామని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. మా సువార్తలో కేవలం మాటలే లేవు, మా సువార్తలో కేవలం మాటలే లేవు. మా సువార్తలో మాటలతో పాటు శక్తి ఉన్నది, ఆత్మ నడిపింపు ఉన్నది, నిశ్చయిత ఉందని అది మాకు తెలుసు. అదొక సత్యం. ఇక రెండవ సత్యం చూస్తారా? తెస్సలోనిక మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో వచనము 4-5 వచనాల్లోని మిగిలిన భాగంలో మీ నిమిత్తం మేము మీ ఎడల ఎట్టివారమై ఉంటిమో మీకు తెలుసు. మేము ఎటువంటి వారమో మీరెరుగుదురు, మీకు తెలుసు. 21 రోజులుంటే పౌలు గారిని, శీలను, తిమోతిని రోజు ఆ ఊరి వారు చూస్తూ ఉన్నారు. పోవటం రావటం చూస్తూ ఉన్నారు కనుక వారికి పౌలు ఎటువంటి వాడు, తిమోతి ఎటువంటి వాడు, శీల ఎటువంటి వాడు, అక్కడున్నటువంటి వారికి ఈ వాక్యం విన్న ఈ సంఘానికి తెలిసిపోయిందట. రాగానే కప్పు నిండా టీతో పాటు కప్పు నిండా షుగర్ వేసి ఇచ్చారు. ఇప్పుడు ఎందుకో షుగర్ లేకుండా ఇస్తున్నారు. ఏమైంది? మీకేమైంది? నాకేమైంది? చెప్పండి. రాగానే కప్పు నిండా షుగరు, కప్పు నిండా టీ వేసి ఇచ్చారు. ఇప్పుడు షుగర్ లేకుండా ఇస్తున్నారు. మీకేమైంది? నాకేమైంది? అంటే షుగర్తో తాగడని మీకు చెప్పండి తెలిసిపోయింది కదా, తెలిసిపోయింది. అదే అన్నాడు పౌలు గారు. మేము ఎట్టి వారమో ఈ 21 రోజుల్లో మా ప్రవర్తన, మా నడక, మా పరిచర్య, మా పలుకు, మా సాక్ష్యం, మా నీతి, మా బ్రతుకు, మాదంతా మీకు తెలిసిపోయింది. అంటే మీ సంగతేమో మాకు తెలుసు, మా సంగతేమో మీకు తెలుసు, మా సంగతేమో మీకు తెలుసు. ఇంకొక అర్ధగంట మాట్లాడితే మీరు కన్ను మోతేస్తారని మాకు తెలుసు కదా. ఇంకా ఈయన మొదలుపెట్టాడయ్యా, ఇప్పుడెల్లా ముగించాడయ్యా అనే సంగతి మీకు తెలుసు కదా. అంటే వాక్యం చెప్పేవారి సంగతేమో సంఘానికి తెలుసు, సంఘములో ఉన్న వారి సంగతేమో చెప్పండి ఈ దేవుని సేవకుని తెలుసు. సన్నీ గారు ఇక్కడ గాస్పెల్ హాల్లో ఉన్న సంఘం ఎట్లాంటిదంటే అన్నాను అనుకో, నాకు చెబుతావా? ఆ సంఘంలో పుట్టి పెరిగి నాకు చెబుతావా? కాబట్టి సంఘం సంగతి సన్నీ గారి తెలుసు. అయ్యా సన్నీ గారు అంటే అని మీకు చెప్పానుకో, అయ్యా ఆ పాపు మా సేవకుని సంగతి నీకంటే మాకు తెలుసు కదా. వాక్యం చెప్పేవారి సంగతి సంఘాలకు తెలుసు, సంఘాల సంగతి వారి మధ్య పరిచర్య చేసేవారికి తెలుసు. అంటే ఇలా చెప్పుకుందాం, మీ సంగతేమో చెప్పండి నాకు తెలుసు, నా సంగతేమో మీకు తెలుసు. మన ఇద్దరి సంగతి చెప్పండి ఎవరికి? ఎంత తెలివిగా చెబుతున్నావు, దేవునికి కాదు, దేవునికి ఎప్పుడుకో తెలుసు. మన ఇద్దరి సంగతి ఈ నమ్మని లోకానికి బాగా తెలుసు. అయ్యా బైబిల్ పట్టుకొని మందిరానికి వస్తారా? మళ్ళా తిరిగి ఇంటికి వస్తారా? తలుపులు వేసుకోవచ్చు, ఎన్ని తపేళలు పగిలిపోతాయో, ఎన్ని సొట్ల పోతాయో, ఎన్ని తనుకుంటారో, ఎంత గొడవాడుకున్నారు, ఆ భార్య భర్త ఎన్ని రకాల మాట్లాడుకు ఆదివారం రాగానే ఇక మాకంటే దూతలు లేరన్నట్టుకు బయలుపోతారు. కానీ వాళ్ళ సంగతి అంతా మాకు ఎవరికి? నమ్మినోళ్ళకే నమ్మనోళ్ళకా చెప్పండి. మన ఇద్దరి సంగతి నమ్మని వారికి ఏమని తెలుసు? చూద్దాం. వచనం 9-10 వచనం చూస్తారా? 9:10, 9-10 మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగెను, జనులు మమ్మును. ఇక్కడ మీరు అనలేదు, మీరంటే సంఘం, మేమంటే పౌలు, శీల, తిమోతి. ఇక్కడ జనులు అంటే మీరు నమ్మని వారు. అక్కడి జనులు మమ్మును గురించి తెలియజెప్పుచున్నారు. మేము ఎటువంటి వారమో ఆ నమ్మని వారికి తెలుసు.
మా సంగతి నమ్మని వారు తెలుసు. ఇంకేమన్నాడు అక్కడ వచ్చిన మిగిలిన భాగంలో, మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టారని జీవం గలవాడును సత్యవంతుడనగు దేవుని దాసులగుటకును దేవుడు మృతులలో నుండి లేపిన యేసు. చాలా పెద్ద వచనం. యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరు ఎలాగూ దేవుని వైపునకు తిరిగితురో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. ప్రజలకు తెలుసు కదా. మేమెట్టివారమో నమ్మని వారు చెప్పుకున్నారు, మీరెట్టివారో నమ్మని వారు చెప్పుకుంటున్నారు. అయ్యా, మీరు రాకముందు వారు వాటిని కలిగి ఉన్నారు, వాటిని పూజించారు, అవే పట్టుకున్నారు. కానీ మీరు స్వార్థ చెప్పిన తర్వాత వారు వాటిని ఏం చేశారు? విడిచిపెట్టి దేవుని వైపుకు తిరిగారు. ఒకప్పుడు పాపాన్ని కలిగిన వారే, కానీ మీరు వాక్యం చెప్పిన తర్వాత ఆ పాపాన్ని వారు విడిచిపెట్టారయ్యా అని ఆ నమ్మని వారు మీ సంగతి చెప్తున్నారని పౌలు తెసలోనిక సంఘానికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సమరస్త్రీ దగ్గర ఎప్పుడు ఎక్కడైనా కొండ ఉంటుంది. కొండ లేకుండా యూట్యూబ్ పోదేమే. ఎవరు ఈమె చెప్పండి? సమరస్త్రీ. యేసు ప్రభుని కలిసిన తర్వాత ఇక కొండ లేదు. ఏమైంది? ఆ కొండ ఏం చేసింది? ఆ కొండని విడిచిపెట్టింది. అయ్యా పౌలు గారు, మీరు రాకముందు వారు పాపాన్ని పట్టుకుని ఉన్నారు, మీరు వచ్చిన తర్వాత స్వార్థ చెప్పిన తర్వాత ఆ కొండను ఆ పాపాన్ని వారు విడిచి పెట్టారు, దేవుని వైపుకి తిరిగారని అక్కడి ప్రజలే మీ సంగతి మా సంగతి వారు తెలియజెప్తున్నారు. పత్రిక మొత్తం ఇంతేనండి. మీ సంగతేమో మాకు తెలుసు, మా సంగతేమో మీ తెలుసు, మనిద్దరి సంగతి చెప్పండి ప్రజలకు తెలుసు, నమ్మని వారికి బాగా తెలుసు. అసలు అక్కడి పోయి టెంట కింద ఎంత దూతల్లాగా దేవదూతల్లాగా ఉన్నారో ఇంటికి రాని ఎట్టుంటారో మీరే చూద్దురు కానీ కదా. లోకానికి తెలుసు వాట్ వీఆర్, దే నో, వారికి తెలుసు. పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. తెలిసిన సంగతులే జ్ఞాపకం చేస్తున్నాడు. మన సాక్ష్యాలు ఎలా ఉన్నాయి. ఒక ఆయన వాక్యం చెప్పడానికి బయలుదేరాడట. బస్సు ఎక్కాడు. బాగా రష్గా ఉంది. ఇక బాగా నిండిపోయారు. ఆ పల్లెటూరికి అదొక్కటే ఆ బస్సు, ఇంకా ఒక్క బస్సు తప్ప ఇంకేం లేదట. ఇక బస్సు ఎక్కాడు. ఒక ముసలాయన ముందు నిలబడ్డాడట. ఆ ముసలాయన కూడా చాలా గజగజ వణుకుతున్నాడు. ఆయన వెనక్కి దేవుని సేవకుడు ఉన్నాడు. ఇక బస్సు కుదుపులకి ఆ స్పీడ్ బ్రేక్లకి కొంచెం ప్రయాణాలు ఇబ్బందిగా ఉంటే ఈ ముసలాయన పట్టు తప్పి ఆ ముసలాయన వదిలిపెట్టాడు. ఆ వదిలిపెట్టేసరికి వెనకున్న ఈ ముసలాయన దేవుని మొత్తం రోడ్డు మీద పడ్డారంట. బస్సు స్లోగానే ఉంది, రోడ్డు మీద పడ్డారు. ఇద్దరు మట్లో పడ్డారు. సేవకునికి ఏమొచ్చింది? వచ్చుద్దా? వచ్చింది. ఇక దులుపుకున్నాడు. ఏ ముసలాయన భలే పని చేసావు, తెల్లటి గుట్లు పాడు చేసావు అని చెప్పి మళ్ళా ఎక్కు అని ఎక్కిచ్చాడు. మళ్ళా రాడ్డు పట్టుకున్నారు. మళ్ళా కుదుపులకి మళ్ళా ముసలోడు పడ్డాడు, ఈయన పడ్డాడు. ఇంకప్పుడే పటపట పళ్ళు కొరుక్కున్నాడు, కానీ లోపల మళ్ళా ఎక్కాడు. ఇక మూడోసారి కూడా ముసలి మళ్ళా పడితే ఇక లాభని గట్టి కొట్టాడు. ఎవరిని? ఆ ముసలాయన్ని కొట్టిన తర్వాత మనసంతా గలిబిలైపోయింది. ముసలాడిని కొడతావా? భలేవాడి వాక్యం చెప్పడానికి వచ్చినట్టున్నావు, పాస్టర్ గారు కనపడుతున్నావు, ముసలాన్ని కొట్టేదని నానా మాటలు అన్నారు. బస్సులో మొత్తాన్ని ఎక్కిచ్చారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఈ దేవుని సేవకులు మొదలైందంట. ఏం చేయాలి దేవా, నేనేం చెయ్యి జారాను, కొట్టాను, ఏం చేయాలి ఇప్పుడు? నేను దిగే ఊళ్ళో, నేను వెళ్ళే ఊరికి నీ వెళ్ళకపోతే బాగుండు అనుకున్నాడు. ఆ ఊళ్ళోనే దిగాడంటే ఎవరు? ఈ ముసలాయన. అయ్యా, ఈ ఊళ్ళోనే దిగాడు ఈయన. నేను వెళ్ళే బజారుకి వెళ్ళకుండా ఉంటే బాగుండనంటే ఆ బజారుకి పోతానండి ఈయన. ఇక నేను వాక్యం చెప్పే చోట అయితే లేకపోతే బాగుండంటే ఆ ఇంటి దగ్గరే ఆగాడంటే ఈ ముసలాయన కూడా. నిజంగా జరిగితే చెప్తే నాకేం తెలుసు. ఇక తట్టుకోలేక ఆ ముసలాయన చేయబట్టుకుని, అయ్యా నిన్ను కొట్టాను, నేను ఎవరు నువ్వు?
నేను ఎప్పుడో మర్చిపోయానంట అన్నాడంట ఈయన. ఎవరైనా దెబ్బ తిన్నాడు కానీ ఎప్పుడో మర్చిపోయాడట. ఈ సేవకు మాత్రం ఏం చేయలేదు, మర్చిపోట్ల కదా. వినండి, నేను ఏమని వాక్యం చెప్పాలా? అయ్యో నేను దెబ్బ వేసానే, కొట్టానే, గాయపరిచానే, లోపల ఉన్నది. మన సాక్ష్యం లోకానికి తెలుసు, మన ప్రవర్తన లోకానికి తెలుసు, సంఘము సంగతి సేవకునికి తెలుసు, సేవకుని సంగతి సంఘానికి తెలుసు, మన సంగతి లోకానికి తెలుసు. జాగ్రత్త చేయడానికే పౌలు పత్రిక రాస్తున్నాడు. ప్రభు కొరకు జాగ్రత్తగా ఉందాం, నమ్మకంగా ఉన్న ప్రభు తన తలంపులు మన కొరకై దీవెనకరంగా ఉంచడానికి ప్రార్థన చేద్దాం. తలలో ఉంచని ప్రార్థన చేద్దాం. మమ్మల్ని ప్రేమించిన దేవుడవు, పౌలు ద్వారా, శీల ద్వారా, తిమోతి ద్వారా గొప్ప పరిచర్య తెస్సలోనిక పట్టణంలో జరిగించారు నాయన. మా సాక్ష్యం, మా సామర్థ్యం, మా సేవ ఎరిగిన దేవుడవు, కృప చూపించమని మీ దాసుని బలపరిచి విశేషంగా వాడుకునమని యేసుక్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.